జానీ మాస్టర్ని 24 క్రాఫ్ట్స్ అందరూ కూడా వెలివేయడం జరిగింది. ఎవరైనా జానీ మాస్టర్ని వాళ్ళ ప్రాజెక్ట్లో భాగం చేసుకుంటే ఇంకా ఎవ్వరు కూడా మీతో పాటు పని చేయరు, ఓన్లీ జానీ మాస్టర్తో మాత్రమే పని చేసుకోవాలి అని చెప్పేసి జానీ మాస్టర్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుండి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సో దానికి మొదటిసారి జానీ మాస్టర్ గారు రియాక్షన్ ఇచ్చారన్నమాట. సినిమా నిర్మాతలందరికీ కూడా ఒక లేఖని ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ లేఖలో ఏం రాశారంటే కంప్లీట్గా అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకోసం స్టార్ట్ అయింది, ఎవరు ఏం మాట్లాడారు, ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎవరు ఏ విధంగా దీన్ని మలుస్తూ ఉన్నారు, సో ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటివరకు జరిగినటువంటి అన్నీ కూడా లెటర్లో మెన్షన్ చేశారనమాట. సో ముఖ్యంగా నిర్మాతల గురించి మాట్లాడుతూ నిర్మాత లేకపోతే సినిమా రంగం లేదు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా వాళ్ళ క్లాస్ వచ్చినప్పటికీ కూడా ఇంకా సినిమాలు చేస్తూనే నిర్మాతలందరూ కూడా ఈ 24 క్రాఫ్ట్స్ అందరికీ కూడా బ్రతుకునిస్తున్నారు అని చెప్పేసి ఆ ఒక లెటర్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా మిమ్మల్ని చాలామంది కూడా అంటే కొంతమంది సినిమాల్ని పరిశీలి చేస్తూ ఉన్నారు, వాళ్ళ వల్ల చాలా డబ్బంతా కూడా మీరు నష్టపోతున్నారు, అయినప్పటికీ కూడా మీరు వెనకడుగు వేయకుండా మా అందరిని బ్రతికిస్తూ ఉన్నారు. నిర్మాతగా బ్రతకాలి, నిర్మాత చల్లగా ఉంటేనే మేమందరం కూడా బ్రతుకుతాం, మా అందరూ కూడా జీవనాధారం మీరే అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడుతూ అసలు ఈ యొక్క గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అని చూస్తే మనము ఆల్రెడీ మాట్లాడుకున్నాము. కొంతమంది తెలుగు డాన్సర్లని పక్కన పెట్టేసి ముంబై నుంచి డాన్సర్లను తీసుకొస్తున్నారు. వాళ్ళంటే కొంచెం డబ్బు తక్కువగా తీసుకుంటారని ముఖ్య ఉద్దేశమా ఏంటి తెలియదు, కానీ అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. మరి మన తెలుగు డాన్సర్ల యొక్క ఉపాధి ఏంటి, వాళ్ళు బాధపడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఒక సినిమా చేసినప్పుడు డాన్సర్లని తీసుకెళ్తారు, డాన్సర్లకంటూ నిర్మాతలు కొంత డబ్బు ఇస్తారు, ఆ డబ్బంతా కూడా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వాలి. సో ఆ విధంగా కాకుండా ఈ యొక్క యూనియన్లో కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులో 80% వాళ్ళు తీసుకొని 20% కొంత అమౌంట్ మాత్రమే డాన్సర్లకు ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా అసలు ఎవరు చేస్తున్నారో, ఇప్పుడు మాకంటూ ఒక యూనియన్ ఉంది. సో మరి అక్కడ కొంతమంది ఎన్నికలు జరిగిన తర్వాత సుమలత గారిని ఎన్నుకున్నారు. ఏ జరిగినా కూడా తన యొక్క కంట్రోల్లోనే జరగాలి. సో మరి ఇది ఇలాంటివన్నీ కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, మోసాలు చేస్తూ ఉన్నారు, డబ్బులు కొల్లగొడుతూ ఉన్నారు. సో ఈ విధంగా అసలు ఎవరు చేస్తున్నారని మేము అంతా కూడా ఆరా తీసిన తర్వాత ఒక పర్సన్ పేరు బయటకు వచ్చింది. సో మరి తనని మేము కంప్లీట్గా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తము రాజీనామా కొంతమంది ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ విధంగా మోసాలకు పాల్పడుతూ ఉన్నారో, సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని మేము తీసేసినప్పుడు ఆ తీసేసిన వాళ్ళకి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారనమాట. సో మరి ఇక్కడ ఏంటంటే ఈ విధంగా చేస్తున్నప్పుడు మేము ఈ విధంగా యాక్షన్ తీసుకోవాల్సిందే, యాక్షన్ తీసుకోవడంలో తప్పేముంది. సో ఇక్కడ కొంతమంది ఏంటంటే ఎవరైతే ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేశారో, మోసాలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళని మళ్ళీ తీసుకోవాలి, మీరు ఏ విధంగా తీసేస్తారు, ఏ విధంగా బై ఎలక్షన్లు పెడతారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఫెడరేషన్ వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మేము సామాన్యుల కోసం అందరి కోసం కూడా మాట్లాడుతూ ఉంటే ఫెడరేషన్ వాళ్ళు ఏమో మమ్మల్ని యాంటీగా చూస్తూ అక్కడ మోసాలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది? సో దయచేసి నిర్మాతలందరూ కూడా వీటిని గమనించాలి. మన ఇండస్ట్రీలో ఈ విధంగా అవకతవకలు చేయడం కానీ మోసాలు చేయడం కానీ చేస్తూ ఉంటే మనందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది. సో దయచేసి ఇలాంటి వాటిని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి అని చెప్పేసి జానీ మాస్టర్ గారు ఆ లేఖలో మెన్షన్ చేశారు. సో ఖచ్చితంగా ఎవరైనా కావచ్చు, అది డాన్స్ యూనియనా లేకపోతే యాక్టర్స్ యొక్క యూనియనా ఏదైనా కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అందరికి కూడా ఒక యూనియన్ అనేది ఉంటుంది. అందులో ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నప్పుడు ఎవరైనా ఒక పేరు బయటకు వచ్చినప్పుడు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలా లేదా? అదేవిధంగా మేము కూడా యాక్షన్ తీసుకున్నాము. ఆ విధంగా తీసుకోవడం వల్ల ఇంత పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది, మమ్మల్ని కూడా వెలివేస్తూ ఉన్నారు. ఓకే, నన్ను వెలివేసినా పర్వాలేదు, నేను ఏదో ఒక రకంగా బ్రతికేస్తాను, నేనేంటో తెలుసు మీకు అందరికీ కూడా, నా మీద నమ్మకంతోనే నిర్మాతలందరూ కూడా నాకు ఇంత మంచి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు అండ్ సినిమా ఇండస్ట్రీలో ఇంత గొప్ప పేరు వచ్చింది. ఓకే, నన్ను తీసేసినా పర్వాలేదు, కానీ అమాయకమైనటువంటి డాన్సర్లు కావచ్చు, కొరియోగ్రాఫర్లు కావచ్చు, వాళ్ళందరి ప్రాణాలతోని కానీ జీవితాలతోని మాత్రం ఆడుకోకండి. సో దయచేసి అవకతవకలు ఏంటి, ఎవరు తప్పు చేస్తున్నారు సరిగ్గా చూసి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి నిర్మాతలకు ఆయన లేఖ రాయడం జరిగింది. సో మరి నిర్మాతల సైడ్ నుంచి ఏ విధంగా సమాధానం వస్తుందో మనం వెయిట్ చేసి చూద్దాం.